అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తుపెట్టుకోవాల్సింది జర్మనీ అధ్యక్షుడిగా చేసి చచ్చిపోయినటువంటి హిట్లర్. తను పవర్‌లో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు పొగరుగానే బతికాడు. అహంకారంతోనే బతికాడు. జర్మనీ టాప్ అన్నాడు. ప్రపంచం మొత్తానికి హీరోనన్నాడు. కానీ కాలం కలిసి రాకపోతే తాడే పామై కరిచింది. అన్ని దేశాలు కలిసి వెంటాడితే కుక్క చావు చచ్చాడు. ఏ దేశమైనా అంతే. అమెరికా నీతివంతంగా ఉన్నంత వరకు ఎవ్వడికి అభ్యంతరం లేదు. అహంకారపూరితంగా ప్రవర్తిస్తోంది. భారత్ ఏం చేయాలో అది శాసిస్తోంది. పాకిస్తానోడు ఎట్టా బ్రతకాలో వాడు నిర్దేశిస్తున్నాడు. ఏ దేశంలో పాలకుడు ఎవడు ఉండాలో వాడే డిసైడ్ చేస్తాడట. కాదంటే తొక్కేస్తాడంట, నొక్కేస్తాడంట. ఆస్తులుంటే లాక్కుంటాడంట, లేదంటే కనుక ఏదో వంక పెడతాడట. వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్, బంగారం, నికెల్ ఇట్లాంటి నిల్వల కోసం డ్రగ్స్ అనే ఒక సాకు చెప్పి ఒక దేశాన్ని మింగేశాడు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే బిన్ లాడెన్ అనేవాడిని పెంచి పోషించి రష్యాను నాశనం చేయడానికి కుట్ర పన్నినోడు వాడే. చివరికి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ కూలితే అప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినోడు వాడే. మళ్ళీ ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్లో ఎరివేసి కావాలనే వాడు వాడే. అంటే ప్రపంచంలో నా అంత స్వార్థపరుడు ఇంకోటి ఉండడు. నేను స్వార్థంతో ఏమైనా చేస్తాను, నా స్వార్థానికి మీరందరూ బానిసలుగా ఉండాలి అన్నానికి ఇది పాతకాలపు రోజుల్లో చక్రవర్తుల రాజ్యం కాదు. ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం తెలుసు, పోరాడే సత్తా తెలుసు. నీ దగ్గర వాళ్ళు 4 ఆయుధాలు ఉంటాయి, నా దగ్గర 40 ఆయుధాలు ఉంటాయి. పాకిస్తాన్ దగ్గర అమెరికా వడిచ్చిన ఆయుధాలు ఉన్నాయి, చైనా వడిచ్చిన ఆయుధాలు ఉన్నాయి. చాచి కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది దానికి. అలాగే ఇరాక్ అధ్యక్షుడు నా దగ్గర కుప్పలు తెప్పలు ఉన్నాయి అన్నాడు. కొడితే ఏమైపోయాడు? కుక్క చావు చచ్చాడు. ప్రపంచంలో అమెరికా ఏమి అతీతం కాదు. ఎవడు నీ జోలికి రావట్లేదు అంటే అది భయంతో కాదు, మొహమాటంతో. తేడా వచ్చిన రోజున అన్ని దేశాలను విసిగిస్తే విసిగిన దేశాలని ఒక్కటైతే చిరుచీమల చేత చిక్కి పాము చచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ చిరుచీమల కాదు, రష్యా వాడికి మండుతోంది, చైనా వాడికి మండుతోంది, ఇరాన్ వాడికి మండుతోంది, అందరికీ మండిస్తున్నాడు. ఆ మంట ముదిరిందంటే అందరూ కలిసి ఒక్కటైతే తెగిస్తే మేము పోతే పోయాం అనుకుని తెగిస్తే అమెరికాలో చావో రేవో తేల్చుకుందాం అనుకుంటే అమెరికాని కాపాడడానికి ఎవ్వడూ మిగలడు. ఎందుకంటే అందరితో గొడవలే, యూరోపియన్తో గొడవలే, నాటోతోనూ గొడవలే. కొందరిని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాం, కొందరిని బెదరేసి మేనేజ్ చేస్తున్నాం. తేడా వస్తే ఆ తేడా వచ్చే రోజు మన కళ్ళు ఎదురకుండానే జరిగే పరిస్థితికి తెచ్చుకుంటారా చూడాల్సింది.